అందరికీ నమస్కారం. మా ఓంకారం ఛానల్కు స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైన విషయం. ఉగాది తర్వాత మేషరాశివారి జీవితంలో ఏ మార్పులు రావచ్చు? ఉద్యోగం, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం మైనస్. ఈ 4 విషయాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యం మనకు ఒక మార్గదర్శనం మాత్రమే. మన కష్టపడటం, నిర్ణయాలు కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మొదట ఉద్యోగం మరియు కెరీర్ గురించి మాట్లాడుకుందాం. 2026 ఉగాది తర్వాత మేషరాశి వారికి పని విషయంలో కొన్ని మంచి అవకాశాలు రావచ్చు. కొంతకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లేదా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ ప్రతిభను గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది మేషరాశివారు కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త బాధ్యతలు పొందవచ్చు. మొదట్లో కొంచెం ఒత్తిడి అనిపించినా తరువాత అది మీ కెరీర్కు మంచి మార్గాన్ని చూపుతుంది. వ్యాపారం చేసేవారికి కూడా ఈ సంవత్సరం కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొత్త భాగస్వామ్యాలు లేదా వ్యాపారం విస్తరించే అవకాశం ఉంటుంది. అయితే తొందరపాటు పెట్టుబడులు పెట్టకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి చూద్దాం. 2026 ఉగాది తర్వాత మేషరాశివారికి ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపించే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కొందరికి అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇల్లు, భూమి లేదా వాహనం కొనుగోలు చేసే ఆలోచనలు రావచ్చు. అయితే ఈ సంవత్సరం కొన్ని అనూహ్య ఖర్చులు కూడా రావచ్చు. కాబట్టి డబ్బు ఖర్చు చేసే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రేమ మరియు కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం కుటుంబ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం పెరుగుతుంది. కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోవచ్చు. వివాహం కాని వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కూడా సంబంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. అలాంటి సమయంలో సహనం చూపించడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా మేషరాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి లేదా మానసిక టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం లేదా చిన్న వ్యాయామాలు చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా నిద్ర సరిపడా తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన. ఈ సంవత్సరం మేషరాశివారు కొంచెం ఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టడం మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా ప్రార్థన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాంతో తీసుకునే నిర్ణయాలు కూడా సరైనవిగా ఉంటాయి. మొత్తం చూస్తే 2026 ఉగాది తర్వాత మేషరాశివారికి ఈ సంవత్సరం అవకాశాలు, మార్పులు మరియు కొత్త ప్రారంభాలతో కూడిన సంవత్సరం అవుతుంది. కొన్నిసార్లు సవాళ్లు వచ్చినా సహనం మరియు కష్టపడే స్వభావం ఉంటే మీరు మంచి విజయాలు సాధించవచ్చు. మీరేమనుకుంటున్నారు? మీ రాశి మేషరాశినా లేదా వేరే రాశినా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.